అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. 2014వ సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్. సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల. థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి. సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె. థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి. సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు. థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్. సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా. థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి. సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం. థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి. సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ. థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో. సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో. థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR. సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ. థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం. సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2. థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం. సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్. థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఈ 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక కన్న తండ్రి తన 5 ఏళ్ల కుమారుడి ప్రాణాలు పోయేటందుకు కారణమయ్యాడు. కన్న తల్లి సమక్షంలోనే తన కొడుకు ప్రాణాలు
గాల్లో కలిశాయి. ఆమె చేసిన ఆర్తనాదాలు అతనికి వినిపించలేదు. కేవలం వినికిడి లోపం కారణంగానే ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ సంఘటనలో 5 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిద్దిపేట జిల్లా మిర్దోటి మండలం ఆల్వాల్ అనే గ్రామంలో కనకరాజు, లావణ్య దంపతులకు 3 కుమారులు. వారిలో చిన్నవాడైన 5 ఏళ్ల నికాష్ అనే బాలుడు ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ సీజన్, ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. వ్యవసాయ పనులకు గాను వారి యొక్క పొలం దున్నడం కోసం ట్రాక్టర్ తీసుకొని వెళ్ళడంతో చిన్న కుమారుడైన నికాష్ కూడా వారితో వస్తాను మారం చేయడంతో పొలం పనులకు తీసుకెళ్లారు. ఆ యొక్క పొలం చదును చేసే క్రమంలో ట్రాక్టర్కి రోటోవేటర్ బిగించి పక్కన డ్రైవర్ సీట్ పక్కన ఉండే డోమ్ పైన నికాష్ను కూర్చోబెట్టుకొని ఆ యొక్క రోటోవేటర్తో పొలం పనులు చేస్తుండగా ఒకసారి స్కిప్ అయింది. ఆ ట్రాక్టర్ ఒడిదుడుకులకు కుదుపులకు లోనైంది. ఆ కుదుపులు లోనైన క్రమంలో నికాష్ జారి ఆ యొక్క రోటోవేటర్ మీద పడడం జరిగింది. ఆ యొక్క నికాష్ పడిన తర్వాత కూడా కేకలు వేశాడు. ఆ కేకలు పక్కనే ఉన్న తల్లి విన్నది. తల్లి కూడా ట్రాక్టర్ ఆపు ఆపు అంటూ భర్తని మొత్తుకున్నది, బాగా అరిసింది. కానీ కేవలం కనకరాజుకి వినికిడి లోపం ఉంది. చెవుడు కారణంగా అటు నికాష్ ఆర్తనాదాలు వినిపించలేదు, ఇటు కన్న తల్లి రోదన వినిపించలేదు. క్షణాల్లో ఆ రోటోవేటర్లో బాలుడు నలిగి చిరిగాడు. ఒక కాలు, తల మొత్తం ఛిద్రమైపోయింది. ఆ కన్న తల్లి కళ్ళ ముందే కన్న కొడుకు అలా జరగడంతో ఆమె రోదన అయిపోయింది. కకావికలం అయిపోయింది ఆమె మనసు. అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఆలస్యంగా చూసినటువంటి కనకరాజు ట్రాక్టర్ ఆపి లబోదిబోమని మొత్తుకుంటూ కొడుకుని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఆ రోటోవేటర్ నుంచి బాలుని బయటికి తీస్తూ ఇద్దరు భార్యాభర్తలు గుండెలో చాలా రోధించారు. పక్కనే ఉన్న స్థానికులు వచ్చి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ యొక్క వ్యవసాయ పనులకు పిల్లగాళ్ళని తీసుకెళ్లే క్రమంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తే ఇటువంటి సంఘటనలు జరగవు అని స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కన్న తండ్రి చేతుల్లో మీదుగా పసి హృదయం తల్లడిల్లడం, ఆ ప్రాణాలు పోవడం ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేస్తుంది. గ్రామస్తులంతా ఈ సంఘటన పైన తీవ్రంగా చర్చించుకుంటున్నారు. మొత్తం మీద ఒక వ్యవసాయ పనుల కారణంగా తల్లిదండ్రుల సమక్షంలో బాలుడు చనిపోవడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. కొన్ని నేర ఘటనలు సినిమా కథలను మించిపోతున్నాయి. ఎంతలా అంటే వీళ్ళు వేస్తున్న స్కెచ్ పోలీసులకు కూడా ఒక్కొక్కసారి షాక్ తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఓ కిలాడి లేడీ తన ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసింది. అసలు సంబంధమే లేనటువంటి ఒక అమాయకమైన వృద్ధుణ్ణి హత్య చేసింది. తర్వాత దృశ్యం సినిమా సీన్ క్రియేట్ చేసింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఈ మధ్య కాలంలో అక్కడ ఇక్కడ అని లేదు, అక్రమ సంబంధాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. విచ్చలవిడితనం ఎక్కువైపోతోంది. ఎంత క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నారంటే ఆఖరికి తమ వారిని కూడా కడతీర్చేందుకు వెనుకాడకుండా బరి తెగిస్తున్నటువంటి సందర్భాలు. కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్యలు చేస్తున్నారు కొంతమంది భార్యల్ని అడ్డు తొలగించుకోవటానికి స్నేహితులతో కలిసి స్కెచ్ వేసి హత్యలు చేస్తున్నారు భర్తలు. ఇట్లా ఒక పెళ్లి బంధానికి అర్థాన్ని మార్చేస్తున్నటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఇక్కడ ఓ కిలాడి లేడీ కూడా తన ప్రియుడితో వెళ్ళిపోయేందుకు పెద్ద స్కెచ్ వేసింది. ఆ స్కెచ్లో ఒక అమాయక వృద్ధుణ్ణి బలి చేసింది. అసలు ఎందుకు ఇంత తెగించింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? దృశ్యం సినిమా తలపించే విధంగా జరిగినటువంటి ఈ ఘటనకి సంబంధించిన డీటెయిల్స్లోనికి వెళ్దాం. గుజరాత్ రాష్ట్రంలో ఓ ప్రేమ జంట దారుణానికి తెగించింది. జకోట్రాకు చెందిన గీతా అహీర్కు పెళ్ళైంది. మంచి భర్త, కాపురం హ్యాపీగా సాగిపోతోంది. కానీ భరత్ అనే యువకుడు వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టాడు. క్రమంగా గీతకు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య వివాహేతర బంధం మొదలైంది. తాను లేని సమయంలో ఇంటికి వస్తున్న భరత్ గురించి భర్తకు తెలిసిపోయింది. ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ భరత్ను విడిచి ఉండలేననుకున్న గీత పెద్ద స్కెచ్ వేసింది. భరత్తో కలిసి పారిపోయేందుకు సిద్ధమైంది. దృశ్యం సినిమాను ప్రేరణగా తీసుకుంది. ఎవరినైనా హత్య చేసి తానే చనిపోయినట్టుగా చిత్రీకరించాలనుకుంది. భరత్తో పాటు బైక్పై వెళ్ళింది. దారిలో కనిపించిన అమాయక వృద్ధుడికి లిఫ్ట్ ఇస్తామని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం గీత డ్రెస్ డెడ్ బాడీకి తొడిగారు. కాళ్ళ పట్టీలు కూడా పెట్టేశారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈలోగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని భర్తకు కబురు పంపింది గీత.
అంతా గీత అనుకున్నట్టే జరిగింది. సగం కాలిన శవాన్ని చూసిన భర్త గీతే చనిపోయిందని నమ్మేశాడు. కానీ పోలీసులకు ఎక్కడో తేడా కొడుతుంది అనిపించింది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేయిస్తే అసలు విషయం బయటపడింది. చనిపోయింది మహిళ కాదు, పురుషుడు అని తేలింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు భరత్ గీతలు రాజస్థాన్ పారిపోతూ ఉండగా పాలన్పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వృద్ధుడు ఎవరో తమకు తెలియదని ప్రేమ జంట పోలీసులకు చెప్పారు. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. వృద్ధుడి గురించి ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా అక్రమ సంబంధం కారణంగా అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు